చేస్తున్నావురా ఆ పైసలతో? రే, అవి నా హాస్పిటల్ కోసం దాచిన డబ్బులురా. రే చెప్పురా. ప్రతి వాడికి వాళ్ళ గతం అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే అది ఒక ముగింపు తెలిసిన గాథ. అందుకే ఏమో దేవుడు ఎవరికీ తెలియని కథని రాసి భవిష్యత్ అని పేరు పెట్టాడు. మీరేం చేస్తారో నాకు తెలియదురా. మాల అయితే సెట్ కావాలి. మాల ఎప్పుడు సెట్ అయిపోయింది, డబ్బులతోనే పని ఉంది. పైసా 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 పైసా. రే, నువ్వు ఇలా గాలి తిరిగితే ఎలా రా? నానా, రూమ్ రెంట్ కోసం ఓనర్ వచ్చారా? రే, నువ్వు ఇలా గాలి తిరిగితే ఎలా రా? రే, పైసా ప్రతి మనిషికి ఒక సమయంలో పరిచయం అయ్యి అది లేకపోతే నీ సమయమే గడవదని చెప్పిపోతుంది. అన్న, నేను నమ్మి చాలా రిస్క్ చేస్తున్నా, ఏం కాదు కదా. ఎన్నో సంవత్సరాల నుంచి దందా చేస్తున్న తమ్ముడు, నీ పైసలకి పూచిన్నది. ఎవరు చేసిన పాపాలకి వాళ్ళే బాధ్యత వహిస్తారంటారు, అది నేనెప్పుడూ నమ్మలేదు. అలా అంటే నేను చేసిన తప్పులకి మరణమే ఎదురొచ్చినా సరితూగదు. కానీ ఆ దేవుడు నా ప్రాణాలను తీసుకువెళ్ళి శరీరాన్ని మిగిల్చాడు. అటు పాములు ఉంటాయి, ఇటు రారా. అమ్మా, ఆ పాములు నిన్నేం చేయవా? లోకంలో చాలామంది మనుషులుగా ఉన్న పాములు ఉన్నాయి నాన్న. అవి ఏం చేయొద్దు అంటే నువ్వు గొప్పోడివి కావాలి. నువ్వు ఉండగా నాకేమన్నా అవుతుందారా? ఏం చేస్తున్నావురా ఆ పైసలతో? రే చెప్పురా. రే, అవి నా హాస్పిటల్ కోసం దాచిన డబ్బులురా. 18 ఏళ్ల వయసులో నన్ను మించిన వాడు లేడనుకున్నా. ఒకరోజు ప్రపంచమే నా కింద ఉంటుందనుకున్నా. నేను నడపని బండి లేదు, చూడని అమ్మాయి లేదు. స్నేహితులు నా తోడున్నారని బాధ్యతలు మర్చిపోయా. సిగరెట్కి నా ఊపిరికి పూరు పెట్టిన. కానీ చివరికి ఆ పనులే నన్ను ఇలా చేస్తాయనుకోలేదు. నన్ను రోజు స్టోరీలో మెన్షన్ చేసిన నా దోస్తులు కూడా నా తల్లి పాడను మోయడానికి రాలేదు.